పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలి కదా, మరి పెద్ద మనిషి ఏ మిగురం ముంకటేసుకున్నాడో అయ్యాల పిలుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? మొన్ననే 50,000 పెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చి 2 లక్షలు అని అంటాను. నీ ఛాన్స్ మొన్నటి వరకే అయిపోయింది. ఎందుకట్లా అయిపోతుంది? కాదు, మొన్నటి వరకు ఎట్లా అయిపోతుంది? నువ్వు అట్లా కుదరది. నీకు శాతగాను నువ్వైతే నువ్వు ఈ గ్రాండ్ ఎందుకు ముంగటేసుకున్నావు చెప్పు. నువ్వు ఎట్లైనా చేసినా 2 లక్షల రూపాయలు తీసుకోవాలి, నువ్వు ఇలా రాసుకోవాలి, లేకుంటే మర్యాద ఉండదు. నా సంగతి తెలియదు. నేను అవసరం అయితే పోలీసుల దగ్గరికి అయినా పోయి చెప్తా. తెలుస్తుంది ఎవరు అదవుతుందో. అంతేనా ఇక? అంతే అంటావా? అరే గోమా అంతేనా? నువ్వు గట్ల ఉండదు, నువ్వు తీసుకోవాల్సిందే. అరే గా అన్న వద్దంట అంటే నువ్వు 2 లక్షలు ఇచ్చుడైంది. ఇంతకు నీ దగ్గర 2 లక్షలు ఎక్కడి గీ మీ పంచాదేంటిదే తాత? ఇక ఆ మనిషి మీద నీకు ఈలు కాకపోతే నేను ఏరోటోళ్ళ మీద పెడతాను, నువ్వు అవే రాసుకో. చెప్పా వేరేటోళ్ళు ఎవరో చెప్పిగా మరి. పంకపాటి గెలుతుందని ₹1,00,000, అట్లనే చంద్రాల సార్ గెలుతాడని ₹1,00,000, మొత్తం ₹2,00,000. నువ్వు మంచిగా రాసుకోవాలి. మళ్ళీ తిరకాసులు బాగా నువ్వు దిప్పులాడుతానవా? రాయ్, ఏది నాకు చూయించు. అమ్మర ముసలోడా, అంటే నువ్వు ఏపీలో ఎవరు గెలుతారు అనే దాని మీద బెట్టింగ్లు కాస్తున్నావా? ఇంతకు నీ దగ్గర 2 లక్షలు ఎక్కడి గది చెప్పు నాకు. దేశే నువ్వు ఆగే నడివిట్లకి వచ్చి నల్లి కూర్చుని అటు కుడతా అంటావు. నువ్వు అటు పోకాడ మీకు మంచిగా రాసినావు సురేందర్. నువ్వు అసలుకే మళ్ళీ తిరకాసు మనిషివి. నేను గెలిచినాక లేని తిరకాసులు పెట్టి నాకు మర్యాద ఉండదు మరి చెప్తానా. ఎన్ని పెట్టలే ఎన్ని అజ్జేయలే అనగా 7 మాసే మీకెత్తా పోతాయి. సరే సరే రాయి, మంచిగా రాయి. నువ్వు మంచిగా రాస్తే అయిపోయా నాకు. మింగ మెతుకు గతికి లేదు కానీ లక్షలు బెట్టింగ్లు కాస్తున్నావా ముసలోడా? ఆ పైసలు ఎక్కడే చెప్పు ముందుగల. అరే ₹2,00,000 గతికి లేనంత లేకిడో అనుకుంటాను అని అలక తక్కువదానా. నా 20 గుంటల పొలాన్ని పర్వీన్ గారి దగ్గర కుదవబెట్టి పట్టుకొచ్చుకున్నా. నేను ఈ బెట్టింగ్లో గెలిచింది అనుకో, ఇంతకు డబల్ భూమిని కొంటా. ఎరికేనా? అవ్వ బెట్టింగ్ల కోసం పొలాన్ని తాకట్టు పెట్టినవా? ముసలోని అయినా కూడా నీకు ఇంత కూడా ఇజ్జతీనం లేదు ముసలోడా. బెట్టింగ్లు కాసి ఉన్న పొలాన్ని ఉడప్ప చేస్తావా ఎట్లా? అయినా నీకు ఈ బెట్టింగ్లు అవసరమా ముసలోడా? అరే సర్వేలన్నీ అటు పవనాలు సారు, ఇటు పంకపాటి, అటు చంద్రాల సారు భారీ మెజార్టీ తోటి గెలవబోతున్నారని చెప్తున్నాయి. అంచను అసలు నా పైసలు ఏడిపోతాయి చెప్పు. అందుకే బెట్టింగ్ కాస్తాను. నీకు అసలు జర్రంతనన్న దమాకున్నదా? 3 పార్టీలో గెలుతారని చెప్తే ఎవరి మీద బెట్టింగ్లు కాస్తున్నావు? మొద నష్టపోడా. అయినా బెట్టింగ్లు కాచుడు తప్ప నీకు తెలియదా అనే? ఈ తప్పున్నారా అనే తాల్తుపాచి మాటలు నాకు చెప్పకు. నీ అసలు మాసిరం ఒక పొల్లు చెప్తే వినేటువంటి జనాలు కొంతమంది భూమి మీద ఉన్నారు. అగో వాళ్ళకు చెప్పుకో. అరే పవనాలు సారు భారీ మెజార్టీ తోటి గెలిచి ఉప ముఖ్యమంత్రి అవుతాడా? ఇటు పంకపాటి గెలుతుందని నువ్వే బెట్టింగ్లు కాస్తున్నావు, మళ్ళా పవనాలు సారు ఉప ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నావు. ఇంతకు ఎవరు గెలిస్తే ఏమవుతారో గదన్న సోయి ఉన్నదా నీకు? నీకు సోయి ఉంటే చెప్పు, ఎవరు గెలిస్తే ఏమవుతారో? కూటమి గెలిస్తే వాళ్ళంతా ఒప్పుకుంటే పవనాలు సారు ఉప ముఖ్యమంత్రి అవుతాడు. నువ్వు అన్నట్టు పంకపాటి గెలిస్తే పవనాలు సారు ఉప ముఖ్యమంత్రి కాడు. అయితే కూటమి గెలుస్తుంది. దబ్బున ఇటు పంకపాటి అటు కూటమి సరిసగం సీట్లు గెలిచేది ఉంటే అప్పుడు ఎట్లుంటది కదా చెప్పు. అవును, అట్లా కూడా జరగవచ్చు. అట్లయినా కూడా మా పవనాల సార్కి ఇంకా మస్తు మంచి ఛాన్స్ ఉంటుంది. ఎరికేనా? ఎవరు ముఖ్యమంత్రి పదవి ఇస్తారంటే వాళ్ళకెళ్ళే ఉంటాడు ఇంకా ఫుల్లు. అసలుకే ఏసర్ లేదు మొగడా అంటే పొయ్యి కిందికి కట్టెలదేనా పెళ్ళామా అన్నాడట. వెనకటికి ఎవడో నీ అసుంటోడు. అసలు మేము గెలవమా అని ఆ 2 పార్టీలోలు తలలు పట్టుకొని తనలాడుతుంటే నువ్వేమో అంచనాల మీద అంచనాలు వేసుకుంటా బెట్టింగ్లు కాస్తున్నావా? అరే అసలు ఆంధ్ర రాజకీయాలే ఎరైతుకుంటాయి పిల్ల. అక్కడ ఎవరు గెలుతారు ఎవరు ఓడతారు అనేది మొత్తానికి అంత చిక్కకుంటుంటాయి. అసలు నీ అందాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుతారు అనేది ఒకసారి చెప్పరా అది పిల్ల? వాళ్ళ మీదనే బిట్టింగ్లు కాస్తా. సురేందర్ ఉన్నా ఆపైనా మూతి మీద గుద్దితే ముంగటి పనులని రాలాలే ముసలోడా. ఎవరు గెలుతారు ఎవరు ఓడతారో తెలియని ముచ్చట మీద బెట్టింగ్ ఆసేటందుకు నీకు జర్రంతనన్న సిగ్గుచరం లేదా? అయినా వాళ్ళెవరో గెలితే నీకేమత్తదే, ఓడితే నీకేమత్తది చెప్పు? బిట్టింగులు కాస్తే పైసలు వస్తాయి తెలిసి కూడా అడుగుతాను. ఏంది అలక తక్కువదానా? సురేందర్ అయింది ఈ పేపర్లో నా చేతిలో పెట్టి పైసలు నా దగ్గర ఉంచినవేంది? మంచిగా రాసుకున్నావా? మళ్ళీ రాయి. అయ్యా అక్కడి రాజకీయ నాయకులు అక్కడి ఓటర్లు చాలా తెలివైనోళ్ళు. వాళ్ళు ఎవల కోట్లు గుద్దిన్లో ఎవరిను గద్దెన కూసుండబెడతారో 4వ తారీఖు నాడు తెలుస్తుంది. జరాగు గెలిచేదాకా ఈ బిట్టింగ్లు కాస్తాయినా ఈయన పక్కేసుకొని పంటాడా? నువ్వు తెలివికో, నువ్వు నీ తలకు మాసిన ముచ్చట్టుగా. అగో పోలీసులు సరే నేను వస్తాను. అరే కోరితా ఈ బిట్టింగ్ కాసేటోడు నా పైసలు పట్టుకొని పోయిండు. మరి ఎడ దొరుకుతారు కావచ్చు మళ్ళా. ఇప్పుడు తూర్పుకు తిరిగి దండం పెట్టు సరేనా? చూసింది కదా పబ్లిక్,
ఏపీలో ఎవరు గెలుతారనే దాని మీద తీరు సర్వేలే కాదు బెట్టింగులు కూడా బగ్గనే అవుతున్నాయట. ఇటు కూటమి గెలుతుందని కొందరు అంటుంటే లేదు మళ్ళా పంగపాటే అధికారంలోకి వస్తుందని ఇంకొందరు బెట్టింగులు పెడుతున్నారట. జూన్ 4వ తారీఖు వచ్చేదాకా అటు లీడర్లకే కాదు ఇటు బెట్టింగులు పెట్టిన వాళ్ళకి కూడా చక్కగా నిద్ర పడుతుందో లేదో మరి. ఈ 4 వద్దులు అందరికీ దినదిన గండం అన్నట్టే ఉన్నది పోండ్రి.